Chemical reactions and equations. The main topics here are what is a physical change, what is a chemical change, what is a chemical reaction, how to identify a chemical reaction has taken place, how to enhance a chemical reaction, how to balance a chemical reaction, what are the different types of chemical reactions, rancidity, corrosion. These are the only topics in chemical reactions and equations. ఈ టాపిక్స్ ఫస్ట్ వాట్ ఈస్ అ ఫిజికల్ చేంజ్ ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి ఇట్ ఈస్ అ చేంజ్ ఇన్ మ్యాటర్ వేర్ ఫిజికల్ అపియరెన్స్ అండ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ చేంజెస్ ఫిజికల్ అపియరెన్స్ అంటే మన కళ్ళకు కనపడే విధానంలో మార్పు వస్తుంది స్టేట్ ఆఫ్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ సాలిడ్ లిక్విడ్ ఆర్ గ్యాస్ ఓకే ఆ సాలిడ్ స్టేట్లో ఉందా లిక్విడ్ స్టేట్లో ఉందా గ్యాస్ స్టేట్లో ఉందా అనేది తెలుస్తుంది ఈ ఫిజికల్ చేంజెస్ మాత్రం చేంజ్ అవుతాయి ఇట్ కెన్ బి రివర్స్డ్ ఈ ఫిజికల్ చేంజ్ ఈక్వేషన్లో మనము రివర్స్ చేసుకోవచ్చు లైక్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ని ఎవాపరేట్ చేస్తే వాటర్ వేపర్ అవుతుంది అదే వాటర్ వేపర్ని కండెన్స్ చేస్తే మళ్ళీ లిక్విడ్ స్టేట్కి వస్తుంది మెల్టింగ్ ఆఫ్ వ్యాక్స్ సాలిడ్ స్టేట్లో ఉన్న వ్యాక్స్ని మనం మెల్ట్ చేస్తే లిక్విడ్ స్టేట్కి వెళ్తుంది అదే లిక్విడ్ స్టేట్ని మళ్ళీ మనం అలా కొద్దిసేపు వదిలేస్తే అది సాలిడ్ స్టేట్కి వచ్చేస్తుంది ఇన్ ద సేమ్ థింగ్ ఫ్రీజింగ్ ఆఫ్ వాటర్ లిక్విడ్ స్టేట్లో ఉన్న వాటర్ని మనం ఫ్రీజ్ చేస్తే అది సాలిడ్ ఐస్గా మారుతుంది సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫిజికల్ చేంజ్ వాట్ ఈస్ ద కెమికల్ చేంజ్ కెమికల్ చేంజ్ ఇస్ అ చేంజ్ ఇన్ మ్యాటర్ వేర్ ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ కెమికల్ ప్రాపర్టీస్ చేంజెస్ ఇట్ కెనాట్ బి రివర్స్డ్ ఎగ్జాంపుల్స్ మిల్క్ టు కర్డ్ వన్స్ పాలు పెరుగులాగా మారిపోయిన తర్వాత మళ్ళీ మనం రివర్స్ దాన్ని పాలగా మార్చలేం సేమ్ వే రస్టింగ్ ఆఫ్ ఐరన్ డైజెషన్ ఆఫ్ ఫుడ్ రెస్పిరేషన్ కాంపోస్ట్ ఫార్మేషన్ ఇవన్నీ వేరే వేరే ఎగ్జాంపుల్స్ ఫర్ కెమికల్ చేంజెస్ నెక్స్ట్ వాట్ ఈస్ ఎ కెమికల్ రియాక్షన్ A chemical reaction is a change in which one or more substances or reactants react to form new substances with different properties. Different properties తోటి మనకి కొత్త సబ్స్టెన్సెస్ ఫామ్ అవుతాయి అవే ప్రోడక్ట్స్ సో ఈ కెమికల్ రియాక్షన్లో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు ఉంటాయి ఓకే సో ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్హెచ్ఎస్ దిస్ ఈజ్ ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దిస్ ఈజ్ ఆర్హెచ్ఎస్ ఇక్కడ మెగ్నీషియం ఆక్సిజన్ అనేవి రియాక్టెన్స్ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ప్రోడక్ట్ మెగ్నీషియం ఆక్సిజన్ రెండు ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయ్యి ఒక కొత్త ప్రోడక్ట్ విత్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఈ మెగ్నీషియం ఆక్సైడ్ యొక్క ప్రాపర్టీస్ మెగ్నీషియంతో కానీ ఆక్సిజన్తో కానీ మ్యాచ్ అవ్వవు డిఫరెంట్ ప్రాపర్టీస్తో కొత్త ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది అదే ఒక కెమికల్ రియాక్షన్ ఈ కెమికల్ రియాక్షన్ని మనం వర్డ్ ఈక్వేషన్లో రాసుకోవచ్చు లైక్ ఇక్కడ మెగ్నీషియం అనే వర్డ్ ఆక్సిజన్ మెగ్నీషియం ఆక్సైడ్ దీన్ని కెమికల్ ఈక్వేషన్లో కూడా రాయొచ్చు లైక్ మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ మెగ్నీషియం ఆక్సైడ్ మెగ్నీషియంని ఎంజీగా ఆక్సిజన్ని ఓ2గా మెగ్నీషియం ఆక్సైడ్ని ఎంజీఓగా రాయొచ్చు ఇదే ఒక కెమికల్ ఈక్వేషన్ సో ఇలా కెమికల్ ఈక్వేషన్స్ మనం డిఫరెంట్గా రాస్తాము ఇది చేస్తానే మనము యాక్టివిటీస్ కూడా చేసేస్తాం ఓకే ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే మెగ్నీషియం రిబ్బన్ని తీసుకొని మెగ్నీషియం రిబ్బన్ని ఒక శాండ్ పేపర్తో రబ్ చేసి పెయిర్ ఆఫ్ టాంగ్స్ అంటే ఏంటి పట్టకారు లాంటివి పట్టుకొని స్పిరిట్ ల్యాంప్ మీద కాల్చాలి దెన్ వీ కెన్ కలెక్ట్ ద యాష్ ఇన్ ఎ వాచ్ గ్లాస్ అండ్ దట్ ఈస్ ద మెగ్నీషియం ఆక్సైడ్ సో హియర్ ద క్వశ్చన్ ఈజ్ మెగ్నీషియం రిబ్బన్ని మనం ఎందుకు రబ్ చేయాలి సాండ్ పేపర్తో ఎందుకంటే మెగ్నీషియం రెడీలీ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ఇన్ ద ఎయిర్ టు ఫార్మ్ వెరీ థిన్ లేయర్ ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్ మెగ్నీషియం అట్మాస్ఫియర్లో మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉన్న ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్ అనే పల్సని పొర ఉంటుంది అది స్పిరిట్ ల్యాంప్లో మనం కాల్చినప్పుడు కాలనివ్వదు సో ఫస్ట్ మనం ఆ పొరను తీసేస్తే ఇప్పుడు స్పిరిట్ ల్యాంప్లో అది పూర్తిగా కాలి మెగ్నీషియం ఆక్సైడ్ యాష్ ఫామ్ అవుతుంది ఇదే ఫస్ట్ రియాక్షన్ ఫస్ట్ యాక్టివిటీ నెక్స్ట్ టేక్ ఎ ఫ్యూ జింక్ గ్రాన్యూల్స్ ఇన్ అ కోనికల్ ఫ్లాస్క్ or test tube, add HCl or sulfuric acid. Handle the acid with care. Do you observe anything happening around the zinc granules? Touch the conical flask or test tube. Is there any change in temperature? From the above three activities,
we can say any of the following observations helps us to determine whether a chemical reaction has taken place. First, zinc granules. Zinc plus HCl gives ZnCl2 plus H2. Zinc plus H2SO4 gives ZnSO4 plus H2. Hydrogen gas bubbles form. Reaction is exothermic. Zinc reacts with acids to form salt and hydrogen gas. So అక్కడ రియాక్షన్స్ ఏంటి? యా జింక్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ గివ్స్ జింక్ సల్ఫేట్ ప్లస్ H2. ఇక్కడ ఖచ్చితంగా హీట్ రిలీజ్ అవుతుంది. వాళ్ళు చెప్పారు కోనికల్ ఫ్లాస్క్ని మీరు ముట్టుకొని చూస్తే వేడి ఉంటుందా లేదా అనేసి. ఖచ్చితంగా వేడి ఉంది అంటే అది హీట్ రిలీజ్ చేస్తుంది, అది ఎగ్జోథర్మిక్ గ్యాస్. అట్ ద సేమ్ టైం హైడ్రోజన్ గ్యాస్ బబుల్స్ ఫామ్ అవుతాయి. ఆ బబుల్స్ వల్ల మనకి గ్యాస్ ఎవాల్వ్ అయింది అనేది తెలుస్తుంది. నెక్స్ట్ అదే యాక్టివిటీ 1.3. యాక్టివిటీ 1.2, take lead nitrate solution in a test tube. Add potassium iodide solution to this. So ఇక్కడ lead nitrate PbNO3 plus Ki gives PbL2 plus KNO3. ఇది రియాక్షన్. ఇక్కడ మనకు ఒక ఎల్లో ప్రెసిపిటేట్ ఆఫ్ లెడ్ అయోడైడ్ ఫామ్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ రియాక్షన్ అయిందని ఎలా తెలుస్తుంది మనకు? లెడ్ నైట్రేట్ అనేది కలర్లెస్, అది ఎల్లో ప్రెసిపిటేట్ ఫామ్ అయింది లెడ్ అయోడైడ్. ఇది డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఎందుకు అంటే ఇది ఫర్దర్ మనం డిస్కస్ చేస్తాము. అయినా డబల్ డిస్ప్లేస్మెంట్ ఎందుకు అంటే ఇక్కడ కే ప్లస్ లెడ్ తీసుకుంది, లెడ్ ప్లస్ కే తీసుకుంది, పొటాషియం తీసుకుంది. సో దిస్ ఈస్ ద యాక్టివిటీ 1.2. This is about the chemical reactions. Writing a chemical reaction. ఎలా రాయాలి ఒక chemical reaction? A chemical reaction represents a chemical equation represents a chemical reaction. ఒక chemical equation ని మనం ఎలా రాయాలి? ఫస్ట్ ఒక కెమికల్ ఈక్వేషన్ని మెగ్నీషియం మనం ఎంజీతో దీన్ని ఓటుతో రిప్రజెంట్ చేస్తాం. ఎంజీఓ. ఓకే, ఎంజీఓ ఎలా వస్తుంది? ఎంజీఓనే ఎందుకు కాదు, కొన్ని చోట్ల ఎంజీఓ2 అట్లా వస్తుంది. ఎందుకు అంటే Mg+2 O-2, ఈ -2 ఇక్కడికి, ఈ +2 ఇక్కడికి వచ్చేసి అది యాక్చువల్లీ Mg2O2 అయ్యి 2 క్యాన్సిల్ అయిపోయి అది MgO అయింది. ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్డ్గా లేదు. ఎందుకు అంటే అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, okay, the number of atoms on left hand side is equal to number of atoms on right hand side. Mass is neither created nor destroyed. సో ఇక్కడ 2 ఆటమ్స్ ఆక్సిజన్ అంటే ఇక్కడ ఒకటే ఉంది, మెగ్నీషియం బ్యాలెన్స్ అయింది. సో 2 ఆక్సిజన్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇక్కడ 2 పెడదాం. ఇదంతా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. 2 పెడుతున్నాం. ఇక్కడ 2 పెట్టాం. అక్కడ రావడం లేదు. ఎంజిఓ, ఈ ఎంజిఓ దగ్గర ఇక్కడ 2 పెట్టా. ఇప్పుడు 2 మెగ్నీషియం అయింది, 2 ఆక్సిజన్ సరిపోయింది, ఇక్కడ 2 పెట్టాం. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్. ఒక ఈక్వేషన్ నేర్చుకునేటప్పుడు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ నేర్చుకోవద్దు. డైరెక్ట్గా ముందు స్కెలిటల్ ఈక్వేషన్స్ నేర్చుకోండి. స్కెలిటల్ ఈక్వేషన్స్ అంటే బ్యాలెన్స్ కాకముందు జస్ట్ ఎలిమెంటల్ ఫామ్లో మనం రాసేది, ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్ అండ్ ఫార్ములాస్ రాస్తే అది స్కెలిటల్ ఈక్వేషన్. Okay, count and compare the number of atoms of each element on the left hand side and right hand side. Is the number of atoms of each element are same on both sides? If yes, the chemical equation is balanced. కొన్నిసార్లు డైరెక్ట్గా బ్యాలెన్స్ అయిపోయే ఉంటుంది. ఒకవేళ బ్యాలెన్స్ కాకపోతే మనం ఇలా బ్యాలెన్స్ చేయాలి. సచ్ కెమికల్ ఈక్వేషన్ ఇస్ ఎ స్కెలిటల్ కెమికల్ ఈక్వేషన్. స్కెలిటల్ కెమికల్ ఈక్వేషన్స్ మనం నేర్చుకొని లేటర్ మనం బ్యాలెన్స్ చేయాలి. సో బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ చెప్పాను కదా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. Total mass of elements present in the products of a chemical reaction has to be equal to the total mass of elements present in the reactants. Same thing, number of atoms on left hand side should be equal to number of atoms on right hand side.
ఇది ఈక్వేషన్. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఇది బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇది ఇంకో ఈక్వేషన్. దీన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలో చూద్దాం. ఐరన్ ప్లస్ వాటర్ గివ్స్ Fe3O4. ఓకే, సో Fe3O4 ఫస్ట్ O4 తీసుకుంటే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి ఆక్సిజన్లో. 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి H2O దగ్గర 2 పెడదాం, 2H2O అవుతుంది. ఎప్పుడు హైయెస్ట్ నెంబర్ దేనికి ఉందో దాన్ని తీసుకొని ఫస్ట్ దాన్ని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేసాం. ఇప్పుడు 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, 3 ఐరన్ ఉన్నాయి. సో ఐరన్ దగ్గర 3, ఇక్కడ 2 పెడితే పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయిపోయింది. సారీ, 4 ఇక్కడ పెట్టాలి, ఇక్కడ 4 పెడితే ఇది 4 2s are 8, ఇక్కడ 4 పెట్టాలి. ఇప్పుడు బ్యాలెన్స్ అయింది. 4 2s are 8 హైడ్రోజన్స్, 3 ఐరన్ మాలిక్యూల్స్, 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్. ఇది బ్యాలెన్సింగ్ ఆఫ్ ద కెమికల్ ఈక్వేషన్. దీనికి చాలా మెథడ్స్ ఉన్నాయి. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, చాలా సాగదీసి పెట్టారు ఇది. సో వన్స్ ఈ కెమికల్ రియాక్షన్స్ ఏంటి, కెమికల్ ఈక్వేషన్స్ ఎలా రాయాలి అన్న తర్వాత హౌ టు ఐడెంటిఫై ఏ కెమికల్ రియాక్షన్ హ్యాస్ టేకన్ ప్లేస్. చేంజ్ ఇన్ స్టేట్. ఐరన్ ప్లస్ వాటర్ గివ్స్ Fe3O4 ప్లస్ H2. ఐరన్ సాలిడ్ ఫామ్లో ఉంది, వాటర్ లిక్విడ్ ఫామ్లో ఉంది. హైడ్రోజన్ గ్యాస్ బబుల్స్ కనిపిస్తున్నాయి, అంటే స్టేట్ మారింది, గ్యాస్ ఫామ్ అయింది. అది చేంజ్ ఇన్ స్టేట్. చేంజ్ ఇన్ కలర్, ఓకే, Fe3O4 డిఫరెంట్ కలర్. ఇందాక చదువుకున్నాం లెడ్ నైట్రేట్, సెకండ్ యాక్టివిటీ లెడ్ అయోడైడ్ ఫామ్ అవుతుంది, ఎల్లో కలర్ ప్రెసిపిటేట్. చేంజ్ ఇన్ కలర్. ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్, హైడ్రోజన్ ఎవాల్వ్ అయింది. చేంజ్ ఇన్ టెంపరేచర్. జింక్ ప్లస్ H2SO4, conical flask will be the temperature of the conical flask appears to be increased. మనం ముట్టుకుంటే కొంచెం వెచ్చగా ఉంటుంది, ఇట్స్ ఎగ్జోథర్మిక్. ఫార్మేషన్ ఆఫ్ ప్రెసిపిటేట్ రియాక్షన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ బై విచ్ వీ కెన్ ఐడెంటిఫై కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. ఇవన్నీ మనం గమనించినప్పుడు మనకి ఈ ఒక రియాక్షన్ అయ్యింది అనేది అర్థమవుతుంది. నెక్స్ట్, ఒక రియాక్షన్ని మనం ఇలా చూపించేటప్పుడు ఇందాక చూపించాం స్కెలిటల్ ఈక్వేషన్. ఆ స్కెలిటల్ ఈక్వేషన్ ఇలా మారిస్తే దాన్ని ఎన్హాన్సింగ్ అంటాం. ఎలా మారుస్తాము? ఫస్ట్ స్టేట్స్ షోయింగ్ ద ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ ద సబ్స్టెన్స్. సిఓకి ఫిజికల్ స్టేట్ గ్యాస్, H2కి ఫిజికల్ స్టేట్ గ్యాస్, CH3OHకి ఫిజికల్ స్టేట్ లిక్విడ్. నెక్స్ట్ స్పెసిఫిక్ కండిషన్స్, ఏ కండిషన్స్లో మాత్రమే ఈ రియాక్షన్ జరుగుతుందనే స్పెసిఫిక్ కండిషన్స్. సన్లైట్, క్లోరోఫిల్ ఉంటే మాత్రమే ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఏదైనా అట్మాస్ఫియర్ 340 అట్మాస్ఫియర్ అంటే అంత ప్రెజర్ ఉంటేనే ఈ రియాక్షన్ జరుగుతుంది. దీస్ ఆర్ ద కండిషన్స్, ఓకే, అండర్ విచ్ ద రియాక్షన్ టేక్స్ ప్లేస్. నెక్స్ట్, ఎవల్యూషన్ ఆర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ తీసుకుంటుందా, ఎనర్జీ ఇచ్చేస్తుందా? ఫోటోసింథసిస్, లైట్ ఎనర్జీ తీసుకుంటుంది. అండ్ జింక్ ప్లస్ H2SO4, దానిలో ఇట్ ఈస్ అన్ ఎగ్జోథర్మిక్, ఎనర్జీ ఇచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్స్. ఒక కెమికల్ రియాక్షన్ ఎలా జరుగుతుంది అనే దానికి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. కెమికల్ రియాక్షన్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. సో ఇక్కడ రాస్తాను చూడండి. ఫస్ట్ C ఫర్ కాంబినేషన్, D ఫర్ డీకంపోజిషన్, EX ఫర్ ఎగ్జోథర్మిక్, END ఫర్ ఎండోథర్మిక్. డిస్ప్లేస్మెంట్, దానిలో మళ్ళీ 2 టైప్స్, సింగిల్ డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్, ఆక్సిడేషన్, రిడక్షన్. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. ఫస్ట్ ఏంటి? కాంబినేషన్. నెక్స్ట్ డీకంపోజిషన్, ఎగ్జోథర్మిక్, ఎండోథర్మిక్, డిస్ప్లేస్మెంట్, సింగిల్ డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్, ఆక్సిడేషన్, రిడక్షన్. సో ఈచ్ రియాక్షన్, టైప్ ఆఫ్ రియాక్షన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఫస్ట్ కాంబినేషన్ రియాక్షన్. Combination, a reaction in which 2 or more reactants combine to form a single product. Okay, then it is called as a combination reaction. So for ikkada వచ్చే activity, take a small amount of calcium oxide at quicklime in a beaker, slowly add water to it, touch the beaker. Do you feel any change in temperature?
కాల్షియం ఆక్సైడ్ అంటే క్విక్ లైమ్. దీన్ని మనం క్విక్ లైమ్ అని కూడా అంటాము. తెలుగులో దీన్ని సున్నం పొడి అంటాము. సో ఈ క్విక్ లైమ్ని మనం వాటర్లో కలుపుతాం. ఎప్పుడు క్విక్ లైమ్ని మనము గోడలకి ఇప్పుడంటే పెయింట్స్ వస్తున్నాయి, కానీ ఒకప్పుడు సున్నం పౌడర్ని వాటర్లో కలిపి గోడలకి వేసేవాళ్ళు. దాన్ని సున్నం వేయడం అంటారు, వైట్ కలర్. సో ఈ సున్నం పొడిని ఎప్పుడైతే వాటర్లో కలుపుతామో వెంటనే మన చేతులకి వెచ్చగా, అలానే చేతులు ఎక్కువసేపు పెడితే ఈవెన్ చేతులకి ఆ పైన పొర కూడా ఊడొస్తూ ఉంటుంది కొంచెం మరుసటి రోజుకి. అంత హీట్ జనరేట్ అవుతుంది అక్కడ. సో calcium oxide reacts with water to form calcium hydroxide, which is called as slaked lime, with the release of the heat vigorously. It's an exothermic reaction. At the same time, it is a combination reaction. A reaction in which two or more reactants, calcium oxide is one reactant, water is second reactant, to form a single product. Calcium hydroxide is a single product. It is called as a combination reaction. నెక్స్ట్ కాంబినేషన్ రియాక్షన్కి నేను 4 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. బిఫోర్ దట్ ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ ఫార్మేషన్ తర్వాత ఈ సున్నం వేసిన తర్వాత ఏమవుతుందంటే, మనం సున్నం వేసిన తర్వాత ఈవెన్ ఈ పెయింట్ వాళ్ళు కూడా మీరు ఫస్ట్ డే మీరు జడ్జి చేయకండి ఎలా వచ్చింది ఫినిషింగ్ అనేది. యూ ప్లీజ్ వెయిట్ ఫర్ 3 days ఆర్ 2 days. మీరు 2 రోజులు ఆగి మాకు చెప్పండి పెయింట్ ఫినిష్ ఎలా వచ్చింది అనేది చెప్తారు. ఎందుకంటే 2 రోజుల తర్వాత వాళ్ళకు కూడా తెలియదు ఇక్కడ ఏం రియాక్షన్ జరుగుతుందో. 2 రోజుల తర్వాత మీకు యాక్చువల్ ఫినిష్ ఆ మెరుపు కనిపిస్తుందని చెప్పి వెళ్ళిపోతారు. అక్కడ జరిగేది ఏంటి అంటే, ఫస్ట్ మనం సున్నం నీళ్ళలో వేసినప్పుడు కాల్షియం ఆక్సైడ్ వాటర్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. అది ఆక్వియస్ ఫామ్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. దాన్ని మనం గోడలకు వేసిన తర్వాత ఆక్వియస్ ఫామే ఆ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్తో రియాక్ట్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఎక్కడ ఉంటుంది? అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్తో రియాక్ట్ అయ్యి కాల్షియం కార్బొనేట్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం లైమ్ స్టోన్ ఆర్ మార్బుల్ అని కూడా అనొచ్చు. కాల్షియం కార్బొనేట్ని మార్బుల్ కూడా అదే ఫార్ములా ఉంది అంతే. ఆ గోడ మీద ఫామ్ అయ్యేది మార్బుల్ కాదు, లైమ్ స్టోన్. కాల్షియం కార్బొనేట్ వాటర్ అనేది రిలీజ్ అయ్యి అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు వేసినప్పుడు తడిగా ఉన్నది కొద్దిసేపు తర్వాత ఆరిపోతుంది, ఎందుకంటే వాటర్ మాలిక్యూల్స్ గాల్లోకి వెళ్ళిపోతాయి. ఫామ్ అయ్యేది మాత్రం గోడ మీద ఒక పల్సటి పొర కాల్షియం కార్బొనేట్, విచ్ ఈస్ వెరీ షైనీ, విచ్ గివ్స్ షైనీ ఫినిష్ టు ద వాల్స్. ఇది మనకు పెయింట్ వాళ్ళు చెప్తారు, వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు మీరు తెలుసుకోండి. నెక్స్ట్ ఈ కాంబినేషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, బర్నింగ్ ఆఫ్ కోల్, burning of formation of water, formation of slaked lime. 3 examples చాలు. సో బర్నింగ్ ఆఫ్ కోల్, కార్బన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ కార్బన్ డైఆక్సైడ్. బర్నింగ్ ఆఫ్ కోల్ అంటే ఏంటి? బొగ్గును మనం కాలిస్తే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఎవల్యూట్ అయ్యి హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దాన్ని మనం ఉపయోగిస్తుంటాం వేరే చాలా పనులు చేసుకోవడానికి. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ వాటర్, H2 + O2 గివ్స్ H2. ఇక్కడ ఫిజికల్ స్టేట్స్ చేంజ్ అవుతున్నాయి. సాలిడ్ నుంచి గ్యాస్కి వెళ్తుంది, గ్యాస్ నుంచి లిక్విడ్ ఫామ్ అవుతుంది, రియాక్షన్ అవుతోందని మనకు తెలుస్తుంది. దీస్ ఆర్ ద కాంబినేషన్ రియాక్షన్స్. సో బర్నింగ్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ చెప్తున్నారు ఇక్కడ. కానీ ఈ CH4O2 which gives CO2 plus H2O is not a combination reaction because there a single product has to be formed. ఇక్కడ సింగిల్ ప్రోడక్ట్ లేదు. ఇక్కడ డెఫినేషన్ చూడండి. Single product is formed from 2 or more reactants is known as combination reaction. సో ఏదైనా 2 products వస్తే దాన్ని కాంబినేషన్ రియాక్షన్లో ఎగ్జాంపుల్గా రాయొద్దు. నెక్స్ట్ కాంబినేషన్ తర్వాత నేను డైరెక్ట్గా డీకంపోజిషన్ రియాక్షన్కి వెళ్తున్నాను, ఎగ్జోథర్మిక్ కాదు. ఎందుకంటే కాంబినేషన్ రియాక్షన్కి క్వైట్ ఆపోజిట్ రియాక్షన్ డీకంపోజిషన్ రియాక్షన్. డీకంపోజిషన్ రియాక్షన్లో ఫస్ట్ వచ్చే యాక్టివిటీ ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ డ్రై బాయిలింగ్ ట్యూబ్, కలర్ ఆఫ్ ద ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ చూడమంటున్నారు. హీట్ ద బాయిలింగ్ ట్యూబ్ ఓవర్ ద ఫ్లేమ్ ఆఫ్ ద బర్నర్ ఆర్ స్పిరిట్ ల్యాంప్ as shown in the figure. Observe the color of the crystals after heating. Green color of the ferrous sulfate crystals has changed. Actually ferrous sulfate crystals green color లో ఉంటాయి.
గ్రీన్ కలర్ ఫెర్రస్ సల్ఫేట్స్ క్రిస్టల్స్ ఫెర్రిక్ ఆక్సైడ్గా మారి తర్వాత సల్ఫర్ డైఆక్సైడ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్గా మారుతాయి. ఇక్కడ ఒక థింగ్ మనం గుర్తుపట్టుకోవాలి ఏంటంటే FeSO4 అనేది డైరెక్ట్ FeSO4 లా ఉండదు. 7H2Oతో కలిసి ఉంటుంది. దాన్నే వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటాం. అది లాస్ట్ మళ్ళీ వచ్చే టాపిక్. ఈ ఫస్ట్ మనం గ్రీన్ కలర్ FeSO4 క్రిస్టల్స్ని హీట్ చేస్తే అవి ఆ వాటర్ని లూజ్ అయ్యి వైట్ కలర్లో మారుతాయి. ఇంకా హీట్ చేస్తే అది రెడ్డిష్ బ్రౌన్ రెసిడ్యూగా మారుతుంది. అదే Fe2O3. ఇంకా సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ సల్ఫర్ trioxide gases are also released. This is the thermal decomposition reaction. FeSO4 decomposes into ferrous sulfate decomposition into ferric oxide Fe2O3. This is the activity. ఓకే, ఇక్కడ ఇది డీకంపోజ్ అవుతుంది. ఏ డీకంపోజిషన్ రియాక్షన్ కైనా ఎనర్జీ కావాలి. ఏదైనా విడగొట్టాలంటే ఎనర్జీ కావాలి. సో ఈ డీకంపోజిషన్ రియాక్షన్స్ మళ్ళీ 3 రకాలు. A reaction in which a single reactant breaks to form 2 or more products is known as decomposition reaction. For this we need energy. Energy is required to break the reactant. Decomposition reactions based on the energy required. Decomposition reaction is of 3 types: thermal decomposition, electrolytic decomposition, and photolytic decomposition or photochemical decomposition. Decomposition reaction, thermal decomposition, decompose చేయడానికి వాడే ఎనర్జీ థర్మల్ ఎనర్జీ ఆర్ హీట్ ఎనర్జీ. సో దీనిలో త్రీ ఎగ్జాంపుల్స్. ఒకటి డీకంపోజిషన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్, డీకంపోజిషన్ ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్, డీకంపోజిషన్ ఆఫ్ లెడ్ నైట్రేట్. ఫస్ట్ యాక్టివిటీ 1.6 డీకంపోజిషన్ ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్. ఫెర్రస్ సల్ఫేట్ 7H2O ఫామ్లో ఉంటుంది. గ్రీన్ కలర్ క్రిస్టల్స్ వన్స్ హీట్ చేయగానే మనం ఆ 7H2O ముందు పక్కకి వెళ్ళిపోయి యాన్హైడ్రస్ ఫెర్రస్ సల్ఫేట్ ఫామ్ అవుతుంది. యాన్హైడ్రస్ అంటే వితౌట్ వాటర్. యాన్హైడ్రస్ ఫెర్రస్ సల్ఫేట్ అనేది గ్రీన్ కలర్ నుంచి ఆ కలర్ ఫర్దర్గా ముందు కలర్లెస్ green color ferrous sulfate loses the crystals of water and turn white on heating. ఫస్ట్ ఆ గ్రీన్ కలర్ కాస్త వైట్ కలర్గా మారిపోతుంది. వైట్ కలర్ మారిన తర్వాత అది మళ్ళీ ఫర్దర్ హీట్ చేస్తే అప్పుడు రెడ్డిష్ బ్రౌన్ రెసిడ్యూగా ఫామ్ అవుతుంది. అదే Fe2O3. అలాంగ్ విత్ దట్ సల్ఫర్ డైఆక్సైడ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్ గ్యాసెస్ కూడా ఎవాల్వ్ అవుతాయి. నెక్స్ట్ ఈస్ కాల్షియం కార్బోనేట్. లైమ్ స్టోన్ ముందే చెప్పాము, మార్బుల్ ఫామ్లో కూడా కాల్షియం కార్బోనేట్తోనే ఉంటుంది. నేను చెప్పినవే చెప్పి రివైజ్ చేస్తూ ఉంటాను. కాల్షియం కార్బోనేట్ డీకంపోజ్ అవుతుంది ఎప్పుడు హీట్ని అబ్జార్బ్ చేసుకొని కాల్షియం ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్గా డీకంపోజ్ అవుతుంది. నెక్స్ట్ లెడ్ నైట్రేట్ PbNO3 ట్వైస్ లెడ్ నైట్రేట్. ఎల్లో కలర్ లెడ్ ఆక్సైడ్, బ్రౌన్ కలర్ ఫ్యూమ్స్ ఆఫ్ నైట్రోజన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ ఇవి ఫామ్ అవుతాయి. కలర్లెస్ లెడ్ నైట్రేట్ కలర్లెస్. ఇది యాక్టివిటీ 2లో కూడా మనం చూసాం. లెడ్ నైట్రేట్ అక్కడ యాక్టివిటీ 2లో ఏం అడిగారు? లెడ్ నైట్రేట్ వెన్ రియాక్ట్స్ విత్ పొటాషియం అయోడైడ్. నాకు గుర్తుంది, అక్కడ మనం రియాక్షన్ కూడా రాసాము. పొటాషియం అయోడైడ్, కలర్లెస్ లెడ్ నైట్రేట్ టర్న్స్ ఇంటూ ఎల్లో కలర్ లెడ్ అయోడైడ్. సేమ్ థింగ్ ఇక్కడ ఈ డబుల్ డిస్ప్లేస్మెంట్ అయితే ఇక్కడ లెడ్ నైట్రేట్ డీకంపోజెస్ బై అబ్జార్బింగ్ హీట్ ఇంటూ లెడ్ ఆక్సైడ్ విచ్ ఈస్ ఆల్సో ఎల్లో కలర్ లెడ్ ఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ విచ్ ఈస్ అ గ్యాస్, బ్రౌన్ కలర్ ఫ్యూమ్స్, నెక్స్ట్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. దిస్ ఈస్ అబౌట్ ద thermal decomposition. Next, decomposition also occurs by taking the electrical energy. Okay, ఎలక్ట్రికల్ ఎనర్జీ తీసుకున్నప్పుడు ఫస్ట్ దీనిలో 2 ఎగ్జాంపుల్స్. ఒకటి వాటర్లో మనం ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ చేసినప్పుడు హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్గా విడిపోయి 2 సపరేట్ గ్యాసెస్ని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. దాని గురించి కూడా ఒక యాక్టివిటీ ఉంది. So gas is collected same or if the volume of the gas collected is the same in both the test tubes. సో అక్కడ వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ సేమ్ కాదు, ఎందుకంటే H2O gives rise to H2 plus O2. When electric current is passed through water, it decomposes to give oxygen and hydrogen. సో ఇక్కడ 2H2O2 బ్యాలెన్స్ చేస్తే హైడ్రోజన్ గ్యాస్ ట్వైస్ ఉంటుంది ఆక్సిజన్ కన్నా.
అదే బ్యాలెన్సింగ్ అనమాట. 2 moles of water gives 2 moles of hydrogen and 1 mole of oxygen. అందుకని వాటి యొక్క వాల్యూమ్ అనేది మనం గ్యాస్ కలెక్ట్ చేసింది సేమ్ ఉండదు, హైడ్రోజన్ వాల్యూమ్ డబల్ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రోలైసిస్లో ఇంకొకటి మోల్టన్ సోడియం క్లోరైడ్. వెన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇస్ పాస్డ్ త్రూ మోల్టన్ సోడియం క్లోరైడ్ ఇట్ డీకంపోజెస్ టు గివ్ సోడియం మెటల్ అండ్ క్లోరిన్ గ్యాస్. ఓకే, sodium chloride. When electric current is passed, it gives sodium plus chlorine gas. Chlorine gas is evolved. Chlorine అనేది yellowish green కలర్ గ్యాస్. మళ్ళీ చెప్తా ఉంటాను, కలర్స్ అనేవి yellowish green కలర్ గ్యాస్. నైట్రోజన్ అనేది బ్రౌన్ కలర్ గ్యాస్, బ్రోమిన్ అనేది బ్రౌన్ కలర్ గ్యాస్, లెడ్ నైట్రేట్ అనేది కలర్లెస్, లెడ్ ఆక్సైడ్ అనేది ఎల్లో, లెడ్ అయోడైడ్ అనేది ఎల్లో. Photolytic decomposition or photochemical decomposition, photolysis. When silver chloride is exposed to sunlight, it decomposes to give silver metal and chlorine gas. సో సిల్వర్ బ్రోమైడ్ కూడా సేమ్ థింగ్, ఇట్ గివ్స్ సిల్వర్ అండ్ బ్రోమిన్ గ్యాస్. ఈ సిల్వర్ క్లోరైడ్ అనేది వైట్ కలర్లో ఉంటుంది, ఇట్ గివ్స్ గ్రేయిష్ వైట్ సిల్వర్ మెటల్ అండ్ ఎల్లోయిష్ గ్రీన్ క్లోరిన్ గ్యాస్. సిల్వర్ బ్రోమైడ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ పేల్ ఎల్లో సిల్వర్ బ్రోమైడ్. వైట్ సిల్వర్ క్లోరైడ్, పేల్ ఎల్లో సిల్వర్ బ్రోమైడ్. ఇట్ గివ్స్ అగైన్ గ్రేయిష్ వైట్ సిల్వర్ మెటల్ అండ్ బ్రౌన్ బ్రోమిన్ గ్యాస్. ఈ 2 రియాక్షన్స్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే, ఈ సిల్వర్ బ్రోమైడ్ కానీ సిల్వర్ క్లోరైడ్ కానీ బ్రోమిన్ క్లోరిన్, ఈ బ్రోమిన్ క్లోరిన్ ఇవేంటి, ఇవి హాలోజన్స్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవన్నీ హాలోజన్స్. సో వీటిని సిల్వర్ బ్రోమైడ్ బదులు ఒకటే రకంగా అయితే సిల్వర్ హాలైడ్స్ అని కూడా అనొచ్చు. ది సిల్వర్ హాలైడ్స్ ఆర్ యూస్డ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ. నెక్స్ట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్. సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ ఏంటి, ఎండోథర్మిక్ రియాక్షన్స్ ఏంటి? First, exothermic. If heat is evolved during a reaction, then it is called as exothermic reaction. If heat is absorbed during a reaction, then it is endothermic reaction. Exothermic, endothermic first మనం స్కిప్ చేసి ఇక్కడికి వచ్చాము, బికాస్ నోట్స్ అలా రాసేసుకున్నాము. సో విల్ గో బ్యాక్. ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఈ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ కాంబినేషన్ రియాక్షన్తో ఎందుకు ఉంటాయి అంటే, వెన్ ఎవర్ వన్ ఆర్ మోర్ ప్రోడక్ట్స్, వెన్ మోర్ దెన్ 2 products combine, okay, to form a new product, many times energy is released. అందుకే అది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్లో మనము ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చుకోవచ్చు? ఫస్ట్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ ఇస్ ద రెస్పిరేషన్. రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుంది? సెల్స్లో జరుగుతుంది రెస్పిరేషన్. లంగ్స్లో ఆక్సిజన్ వెళ్తుంది, నాస్ట్రిల్స్ ద్వారా లంగ్స్కి వెళ్తుంది, ఆ లంగ్స్ నుంచి ఆక్సిజన్ సెల్స్ దగ్గరికి వెళ్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ నుంచి గ్లూకోజ్ అబ్జార్బ్ అయ్యి సెల్స్ దగ్గర వెళ్తుంది. ఆ సెల్స్లో ఈ గ్లూకోజ్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీగా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఈ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ బ్లడ్ ద్వారా వెనక్కి లంగ్స్కి వచ్చేసి మనకి నాస్ట్రిల్స్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఓకే, ఇది కాంబినేషన్ రియాక్షన్ ఎందుకు కాదు అంటే, సింగిల్ ప్రోడక్ట్ రావట్లేదు, బట్ దిస్ ఈజ్ అన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అండ్ అదర్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ decomposition of vegetable matter to form compost, burning of natural gas, methane plus oxygen gives carbon dioxide plus water plus heat, burning of magnesium ribbon, burning of coal. సో ఈ బర్నింగ్ అనే ఒక వర్డ్ గుర్తుపెట్టుకుంటే 3 రియాక్షన్స్ వచ్చేస్తాయి. బర్నింగ్ ఆఫ్ మీథేన్ గ్యాస్ ఆర్ న్యాచురల్ గ్యాస్, బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్, బర్నింగ్ ఆఫ్ కోల్, ఇవన్నీ కూడా ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్. దెన్ వాట్ ఈస్ అన్ ఎండోథర్మిక్ రియాక్షన్? విచ్ అక్కర్స్ బై ద అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఎనర్జీ. ఆల్రెడీ మనం చెప్పాం, డీకంపోజిషన్ రియాక్షన్స్ అన్ని ఎండోథర్మిక్ రియాక్షన్స్ బికాస్ దే టేక్ హీట్ ఎనర్జీ ఆర్ లైట్ ఎనర్జీ ఆర్ ఎలక్ట్రిసిటీ ఎనర్జీ. సో ఆ రియాక్షన్స్ అన్ని ఇక్కడ రాసి, ఫస్ట్ ఫోటోసింథసిస్, సన్లైట్ లేకుండా అసలు ఫోటోసింథసిసే జరగదు. సో ఇట్ ఈస్ అన్ ఎండోథర్మిక్ రియాక్షన్. నెక్స్ట్ ఇంకా ఏమైనా రియాక్షన్స్ కావాలి, మనం ఇంకా బాగా రాయాలి అనిపిస్తే, ఈజీ రియాక్షన్స్ హెచ్జిఓ, మెర్క్యూరిక్ ఆక్సైడ్ ప్లస్ హీట్ తీసుకొని సింపుల్గా ఆ ఇండివిజువల్ ఎలిమెంట్స్గా వెళ్ళిపోతుంది. మెర్క్యూరీ ప్లస్ ఆక్సిజన్. నెక్స్ట్ అమోనియం క్లోరైడ్,
NH4Cl plus heat, okay, gives అమోనియా, హైడ్రోజన్ కాదు, అమోనియా ప్లస్ HCl. సో ఒక్కసారి ఈ రియాక్షన్ గుర్తుపెట్టుకుంటే ఇంకొక ఈజీ రియాక్షన్ దీనికి దగ్గరలో ఉంటుంది. అది ఏంటంటే సేమ్ అమోనియం క్లోరైడ్కి బేరియం హైడ్రాక్సైడ్ కానీ మనం కలిపామంటే NH4Cl, ఇట్ గివ్స్ రైస్ టు సేమ్ అమోనియా బట్ నాట్ HCl. ఈ Clని బేరియం తీసేసుకుంటుంది, బేరియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది BaCl2. ఈ Clలో హెచ్ని బేరియంలో హైడ్రాక్సైడ్లో OH కలిపి వాటర్ ఫామ్ అవుతుంది. సో మనకి 3 ఎక్స్ట్రా రియాక్షన్స్ వచ్చేసాయి. ఏంటి, ఒకటి మెర్క్యూరిక్ ఆక్సైడ్ decomposes into mercury and oxygen, ammonium chloride into ammonia and HCl. Because they absorb heat, they are also endothermic reactions. And barium hydroxide ammonium chloride is a displacement reaction. ఎందుకంటే బేరియం అమోనియాని రీప్లేస్ చేసింది, బేరియం క్లోరైడ్ ప్లస్ అమోనియా ప్లస్ వాటర్, ఇవి ఎండోథర్మిక్ రియాక్షన్స్. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. Displacement reaction, a reaction in which more reactive element displaces less reactive element from its compound is called displacement reaction. More reactive element అంటే ఎనర్జీ ఎక్కువ ఉన్నది, సో ఇది సంథింగ్ రౌడీ లాగా అనమాట. ఏదైతే ఎక్కువ రియాక్టివ్గా ఉంటుందో దాన్ని లెస్ రియాక్టివ్ దాన్ని తోసేసి దాని ప్లేస్ ఆక్యుపై చేసేసుకుంటుంది. ఇందులో 2 టైప్స్, సింగిల్ డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్. సింగిల్ డిస్ప్లేస్మెంట్ సేమ్ థింగ్. Okay, element reacts with a compound and takes the place of another element in that compound because it is more reactive than that element in the compound. Example, single displacement reactions లో నేను 4 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆ 4 ఎగ్జాంపుల్స్కి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ముందు ఏంటి అంటే ఐరన్, కాపర్ సల్ఫేట్, క్యూప్రస్ క్లోరైడ్. ఇవి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా రియాక్షన్స్ అన్ని మనకి రియాక్షన్స్ అన్నీ గుర్తుంటాయి. ఒక్కసారి మనం అలా అందిస్తే చాలు, పిల్లలు చెప్పేస్తారు. కానీ ఏది ఎక్కడ అనేది గుర్తుండాలంటే కొన్ని వర్డ్స్లో గుర్తుపెట్టుకోవాలి. ఐరన్, కాపర్ సల్ఫేట్, క్యూప్రస్ క్లోరైడ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో ఉంటాయి. సో ఫస్ట్ కాపర్ సల్ఫేట్ తీసుకుంటాను నేను. కాపర్ సల్ఫేట్ రెండింటితో రియాక్ట్ అవుతుంది, ఒకటి ఐరన్, ఒకటి జింక్. జింక్ కాపర్ని రీప్లేస్ చేస్తుంది, ఐరన్ కూడా కాపర్ని రీప్లేస్ చేస్తుంది. జింక్, గ్రే కలర్ జింక్ రియాక్ట్స్ విత్ కాపర్ సల్ఫేట్. ఇదే గ్రే కలర్ జింక్ రియాక్ట్స్ విత్ కాపర్ సల్ఫేట్. ఇక్కడ ఇది ఐరన్, ఈ యాక్టివిటీ ఐరన్. ఇక్కడ నేను చెప్పేది గ్రే కలర్ జింక్ రియాక్ట్స్ విత్ బ్లూ కలర్ కాపర్ సల్ఫేట్. కాపర్ సల్ఫేట్ని బ్లూ విట్రియాల్ అని కూడా అంటారు, బ్లూ విట్రియాల్. ఎందుకంటే అది ఒక మంచి బ్లూ కలర్లో ఉంటుంది. ఈ బ్లూ విట్రియాల్లో మనం ఈ జింక్ గ్రాన్యూల్స్ వేయంగానే కలర్లెస్ అవుతుంది, జింక్ సల్ఫేట్ ఫామ్ అవుతుంది. కాబట్టి అట్ ద సేమ్ టైం బ్రౌన్ కలర్ కాపర్ మెటల్ కూడా ఫామ్ అవుతుంది, గోడలో ఒక బ్రౌన్ కలర్ పౌడర్ లాగా అనమాట. ఇక్కడ ఉన్న యాక్టివిటీ ఏంటంటే ఐరన్ నైల్స్, ఓకే, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ మంచి బ్లూ కలర్ ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తోంది. ఐరన్ డిస్ప్లేసెస్ ద కాపర్ అండ్ ఫార్మ్స్ గ్రీన్ కలర్ ఫెర్రస్ సల్ఫేట్. ఫెర్రస్ సల్ఫేట్ ఇందాక కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, గ్రీన్ కలర్ క్రిస్టల్స్ ఉంటాయని, అదే ఇక్కడ ఫామ్ అవుతుంది, గ్రీన్ కలర్ ఫెర్రస్ సల్ఫేట్. సో ఐరన్, కాపర్ సల్ఫేట్ రెండు గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. కాపర్ సల్ఫేట్ ఐరన్తో రియాక్ట్ అవుతుంది, జింక్తో రియాక్ట్ అవుతుంది. ఐరన్ కాపర్ సల్ఫేట్తో రియాక్ట్ అవుతుంది, HClతో రియాక్ట్ అవుతుంది. ఐరన్ HClతో రియాక్ట్ అయ్యి Fe + Cl గివ్స్ H2 + FeCl2. నెక్స్ట్ ఇంతసేపు ఐరన్ అక్కడ కాపర్ని రీప్లేస్ చేసింది, ఇక్కడ HClలో హైడ్రోజన్ని రీప్లేస్ చేసింది. కానీ Fe2O3 ప్లస్ అల్యూమినియం గివ్స్ Al2O3 ప్లస్ ఐరన్. ఇక్కడ అల్యూమినియం Fe2O3ని రీప్లేస్ చేస్తుంది. ఓకే, అది ఇక్కడ లేదు రియాక్షన్. యాక్చువల్లీ Fe2O3 ప్లస్ అల్యూమినియం గివ్స్ Al2O3 ప్లస్ ఐరన్. బ్యాలెన్స్ మీరు చేసుకోవాలి. సో మనం ఐరన్ గుర్తుపెట్టుకుంటే ఐరన్ కాపర్ సల్ఫేట్తో రియాక్ట్ అవుతుంది, ఐరన్ HClతో రియాక్ట్ అవుతుంది, కాపర్ సల్ఫేట్ జింక్తో రియాక్ట్ అవుతుంది. ఇంతసేపు ఐరన్ రీప్లేస్ చేస్తూ వచ్చింది, ఇప్పుడు ఐరన్ని అల్యూమినియం రీప్లేస్ చేసింది. అండ్ ది లాస్ట్ lead react with Cu+ chloride to give lead chloride and copper. This is about the single displacement. Double displacement reaction. దీనిలో ఇక్కడ రౌడీయిజం లేదు, ఇది మ్యూచువల్. సో మ్యూచువల్ హెల్ప్. ద రియాక్షన్ ఇన్ విచ్ 2 different ions or group of atoms. అయాన్స్ కానీ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ కానీ. ఇక్కడ SO4 అనేది గ్రూప్ ఆఫ్ ఆటమ్స్. మొత్తం SO4
రీప్లేస్ అవుతుంది ఇక్కడ. బేరియం సోడియం ప్లేస్ తీసుకుంటుంది. బేరియం క్లోరైడ్ అనేది ఒక అయాన్ అవుతుంది. SO4 అనేది ఒక కాంపౌండ్ అవుతుంది. సో 2 different ions or group of atoms in the reactant molecules are displaced by each other. It's called double displacement reaction. ఈ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ని మనం ప్రెసిపిటేషన్ రియాక్షన్ అని కూడా అంటాము. ఎందుకంటే ఒక ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది, ఒక తేరుకుపోతుంది కింద వైట్ సబ్స్టెన్స్, అందుకని దాన్ని ప్రెసిపిటేట్ అంటాం. ప్రెసిపిటేట్ ఫార్మేషన్. దీనిలో ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను 3 ఎగ్జాంపుల్స్ దీనిలో. ఓకే, అన్నీ సోడియంతోనే స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ది సోడియం సల్ఫేట్, నెక్స్ట్ది సోడియం బ్రోమైడ్, నెక్స్ట్ది సోడియం హైడ్రాక్సైడ్. సో సోడియంని గుర్తుపెట్టుకుంటే చాలు డబల్ డిస్ప్లేస్మెంట్లో. సోడియం సల్ఫేట్ సోడియం క్లోరైడ్ ఫామ్ అవ్వాలి ఫైనల్గా సాల్ట్. సో బేరియం క్లోరైడ్తో రియాక్ట్ అవుతుంది. బేరియం సల్ఫేట్ ఇది చాలా ఇంపార్టెంట్, కర్డీ వైట్ ప్రెసిపిటేట్. బేరియం సల్ఫేట్ అనేది కర్డీ వైట్, పెరుగులాగా బేరియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది. సో బేరియం క్లోరైడ్ కావాలి మనకు అక్కడ. నెక్స్ట్ సోడియం బ్రోమైడ్. సోడియం బ్రోమైడ్ రియాక్ట్స్ విత్ సిల్వర్ నైట్రేట్. ఇక్కడ వేరేది ఉంది యాక్టివిటీ, కానీ సోడియం బ్రోమైడ్ రియాక్ట్స్ విత్ సిల్వర్ నైట్రేట్ టు గివ్ సిల్వర్ బ్రోమైడ్ అండ్ సోడియం నైట్రేట్. ఈ సిల్వర్ బ్రోమైడ్ అనేది మళ్ళీ ఒక ఎల్లో ప్రెసిపిటేట్. ఇంకా థర్డ్ రియాక్షన్ ఒక యాసిడ్ ప్లస్ ఒక బేస్, సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ H2SO4 గివ్ సోడియం సల్ఫేట్ ప్లస్ H2O. సో ఈ 3 రియాక్షన్స్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. సోడియం సల్ఫేట్ ప్లస్ బేరియం క్లోరైడ్ గివ్స్ బేరియం సల్ఫేట్ ప్లస్ సోడియం క్లోరైడ్. Sodium bromide plus silver nitrate gives silver bromide plus sodium nitrate. Sodium hydroxide plus H2SO4 gives Na2SO4, sodium sulfate plus water. ఇవన్నీ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. నెక్స్ట్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్. వాట్ ఈస్ ఆక్సిడేషన్ అండ్ రియాక్షన్స్? ఒక కంపారిటివ్ స్టడీ లాగా తీసుకుందాం. ఇక్కడ యాక్టివిటీ రీకాల్ 1 అది డబుల్ డిస్ప్లేస్మెంట్ చెప్పాం కదా. లెడ్ నైట్రేట్ రియాక్ట్స్ విత్ పొటాషియం అయోడైడ్ గివ్స్ లెడ్ అయోడైడ్ ఇది అనేది ఎల్లో కలర్ ప్రెసిపిటేట్. అది కూడా ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ డబుల్ డిస్ప్లేస్మెంట్. ఫోర్త్ అది నేను చెప్పిన 3 కాకుండా టెక్స్ట్ బుక్లో 2 ఉన్నాయి, నేను చెప్పిన 2. ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్లో ఈ డెఫినేషన్తోనే 3 రియాక్షన్స్ వచ్చేస్తాయి. డెఫినేషన్ ఏంటి అంటే ద ప్రాసెస్ ఇన్ విచ్ ఆక్సిజన్ ఈజ్ యాడెడ్ టు ఏ సబ్స్టెన్స్ ఆర్ hydrogen is removed from a substance or if a substance loses the electrons. ఏది జరిగినా దాన్ని ఆక్సిడేషన్ అని అంటాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది. కాపర్కి ఆక్సిజన్ యాడ్ చేస్తే ఓకే క్యూప్రస్ ఆక్సైడ్ వస్తుంది. సో ఇక్కడ ఆక్సిజన్ యాడ్ చేసాం కాపర్కి, సో దట్ ఈస్ అన్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఓకే, అట్ ద సేమ్ టైమ్ రిమూవల్ ఆఫ్ ద హైడ్రోజన్. ఓకే, if a substance gain oxygen during a reaction it is said to be oxidized. ఓకే, అట్ ద సేమ్ టైం రిమూవల్ ఆఫ్ ద హైడ్రోజన్ చూసుకుంటే మనము H2S ప్లస్ O2 గివ్స్ సల్ఫర్ ప్లస్ H2O. H2S ప్లస్ O2 గివ్స్ సల్ఫర్ ప్లస్ H2O. ఇక్కడ లేదు ఆ రియాక్షన్, కానీ రిమూవల్ ఆఫ్ ద హైడ్రోజన్ అనడానికి కూడా ఒక రియాక్షన్ ఉండాలి కదా. H2S ప్లస్ O2 గివ్స్ సల్ఫర్ ప్లస్ వాటర్. ఓకే, ఇక్కడ ఆక్సిజన్ పోయి అక్కడ నుంచి సల్ఫర్ బయటకు వచ్చేసి వాటర్గా అవుతుంది. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్. జింక్ అనేది 2 ఎలక్ట్రాన్స్ తీసేసి జింక్ +2గా ఫామ్ అవుతుంది. ఇది చాలామందికి +2 -2 వచ్చినప్పుడు అది ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తుందా తీసుకుంటుందా అని ఒక పెద్ద డౌట్. దానికి అసలు సింపుల్ ఎక్స్ప్లెనేషన్, ఏదైనా మనం ఎవరికైనా ఇచ్చాము అంటే ఖచ్చితంగా అది మనకు ఒక ప్లస్ పాయింట్. ఏదైనా మనం తీసుకుంటున్నామో ఒకటి దగ్గర నుంచి అంటే అది ఒక మైనస్ పాయింట్. సో జింక్ 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చేసి 2 ప్లస్ పాయింట్స్ తీసేసుకుంది, జింక్ +2. అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని 2 మైనస్ పాయింట్స్ తీసేసుకుంది, O-2. నెక్స్ట్ రిడక్షన్ కంప్లీట్లీ ఆపోజిట్ టు ఆక్సిడేషన్. ఆక్సిజన్ ఇస్ రిమూవ్డ్ ఫ్రమ్ ఎ సబ్స్టెన్స్. దానికి ఎగ్జాంపుల్ పొటాషియం క్లోరైట్ KClO3 గివ్స్ KCl ప్లస్ O2. ఆక్సిజన్ ఇస్ రిమూవ్డ్. ఇక సేమ్ థింగ్ ఇక్కడ కూడా కాపర్ ఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్, అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ ద ఆక్సిజన్. ఇక్కడ క్యూప్రస్ ఆక్సైడ్లో ఆక్సిజన్ తీసేస్తున్నాము. ఓకే, ఆక్సిజన్కి H2 యాడ్ చేస్తున్నాము. సో అది రిడక్షన్ రియాక్షన్. నెక్స్ట్
ఇప్పుడే చెప్పాను కదా! ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని O-2గా అవుతుంది. సో, అడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ ఆల్సో ఎ రిడక్షన్ రియాక్షన్. నెక్స్ట్ రిడాక్స్ రియాక్షన్స్. ఇక్కడ ఉంది అదే రిడాక్స్ రియాక్షన్. నెక్స్ట్ ఆక్సిడేషన్ రిడక్షన్ ఒకటే రియాక్షన్‌లో సైమల్టేనియస్‌గా జరుగుతుంటే, ఒకటేసారి జరుగుతుంటే దాన్ని రిడాక్స్ రియాక్షన్ అంటాము. CuO ప్లస్ H2 గివ్స్ Cu ప్లస్ H2O. CuOలో O పోతోంది అంటే ఏంటి? ఆక్సిజన్ పోతోంది అంటే రిడక్షన్. హైడ్రోజన్‌కి ఓ ఆక్సిజన్ యాడ్ అవుతోంది. ఓకే. ఆక్సిడేషన్. ఆక్సిజన్ యాడ్ అవుతుంది. సో, అక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది. ఇక్కడ ఇంకొక చిన్న థింగ్ ఏంటంటే సిఇఓ సియుగా మారడం రిడక్షన్ రియాక్షన్. హైడ్రోజన్ ఇస్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్. హెచ్2ఓగా మారడం ఆక్సిడేషన్ రియాక్షన్. సియుఓ ఈజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. So a simple thing. Some other examples are zinc oxide plus carbon gives zinc plus carbon dioxide. MnO2 plus HCl gives MnCl2 plus H2O plus Cl2. So MnCl2 ఇది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ గా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ మెగ్నీషియం ఆక్సైడ్. ఇది మెగ్నీషియం ఆక్సిడైజ్ అయిందా రెడ్యూస్ అయిందా అంటున్నారు. మెగ్నీషియంకి ఆక్సిజన్ యాడ్ అయింది కాబట్టి అది ఆక్సిడైజ్ అయింది. సో హ్యావ్ యూ అబ్జర్వ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్సిడేషన్ రియాక్షన్ ఇన్ ఎవ్రీడే లైఫ్? ఎస్. కొరోజన్ అండ్ రాన్సిడిటీ. కొరోజన్ అంటే ఏంటి? తుప్పు పట్టడం. మనం అంటా ఉంటాం కదా చాలా, ఈ తుప్పు పట్టిపోయింది, ఇంక ఇది పనికి రాదు, రంధ్రాలు పడ్డాయి అనేసి. తుప్పు పట్టడం అంటే ఏం లేదు, ఆ పైన ఉన్న ఒక మెటల్ అనేది ఈ అట్మాస్ఫియర్లో ఉన్న కొన్ని కెమికల్స్ ద్వారా కానీ, ఎయిర్లో ఉన్న కొన్ని గ్యాసెస్లో వల్ల కానీ, వాటర్ మాయిశ్చర్ వల్ల కానీ రియాక్ట్ అయ్యి ఆ పైన పొర నెమ్మదిగా పోతూ ఉంటే వేర్ అండ్ టేర్ జరుగుతూ ఉంటే దాన్ని తుప్పు పట్టడం అంటాం. సో ఐరన్ ఆర్టికల్స్ కొత్తవి ఎంత షైనీగా ఉంటాయి, కానీ ఒకసారి మనం వాడుకోవడం మొదలుపెట్టి స్క్రబ్ చేసి వదిలిపెట్టేస్తే రాత్రి పొద్దున కల్లా ఒక రెడ్డిష్ పౌడర్ ఫామ్ అవుతుంది, స్లైట్ పల్సటి పొరలాగా. సో వీటిని మనం రస్టింగ్ ఆఫ్ ఐరన్ అనొచ్చు. సారీ, దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ రస్టింగ్ ఆఫ్ ఐరన్. అండ్ సమ్ అదర్ మెటల్స్ ఆల్సో గెట్ టార్నిష్డ్ ఇన్ దిస్ మేనర్. సో ఎగ్జాంపుల్స్ ఏంటి? సిల్వర్. మనం సిల్వర్ యాంక్లెట్స్ కానీ, సిల్వర్ చైన్స్ కానీ, టోకి సిల్వర్ రింగ్స్ కానీ పెట్టుకున్నప్పుడు మన టో చుట్టూ ఒక బ్లాక్గా ఫామ్ అవుతూ ఉంటుంది. దిస్ ఇస్ బికాజ్ ఆక్సిడేషన్. సిల్వర్ అనేది అట్మాస్ఫియర్తో రియాక్ట్ అయ్యి అది వేర్ అండ్ టేర్ అయ్యి మనకు అది అంటుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ కాపర్ కూడా. కాపర్ అలా వదిలేస్తే ఒక లైట్ బ్లూ కలర్, చాలా లైట్ బ్లూయిష్ గ్రీన్ కలర్ కోటింగ్ ఒకటి ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద examples of the corrosion. Next, how to prevent the corrosion? Okay, reddish brown. When a metal is attacked by substances around it such as moisture, acids, it is said to corrode, and this process is called corrosion. The black coating on silver, green coating on copper are examples of corrosion. సో కొరోజన్ వల్ల మనం అసలు కొరోజన్ అనేది ఎందుకు నేర్చుకోవాలి? కెమిస్ట్రీలో ఏమి నేర్చుకున్నా అది మన డైలీ లైఫ్లో మనం దాన్ని ఉపయోగించుకోవడానికి, లేకపోతే అదొక హార్మ్ఫుల్ థింగ్ అయితే దాని నుంచి మనం తప్పించుకోవడానికి మనం సబ్జెక్ట్ నేర్చుకుంటాం. సో కొరోజన్ కాజెస్ డ్యామేజ్ టు కార్ బాడీస్, బ్రిడ్జెస్, ఐరన్ రైలింగ్, షిప్స్ అండ్ ఆల్ ఆబ్జెక్ట్స్ మేడప్ ఆఫ్ మెటల్స్ అండ్ స్పెషల్లీ పర్టికులర్లీ ఐరన్. ఐరన్తో ఎక్కువగా కొరోజన్ జరుగుతూ ఉంటుంది. సిల్వర్, కాపర్ ఇది జరుగుతూ ఉంటుంది, కానీ మనం సిల్వర్తో కాపర్తో అంత మైన ఆర్టికల్స్ చెయ్యము. ఎక్కువగా మనము మన డైలీ లైఫ్లో ఐరన్ ఉపయోగిస్తాం. సో దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. నెక్స్ట్ అల్యూమినియం కూడా సేమ్ కొరోజన్ జరుగుతుంది, కానీ అది వేస్ట్ఫుల్ కొరోజన్ కాదు. ఎందుకంటే అల్యూమినియం ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి అల్యూమినియం ఆక్సైడ్ అని ఒక పల్సటి పొర ఫామ్ అయిపోతుంది, ఫర్దర్గా లోపల కొరోడ్ అవ్వనివ్వదు. కానీ ఐరన్ రస్టింగ్ అనేది మాత్రం చాలా వేస్ట్ఫుల్ ప్రాసెస్. టన్స్ ఆఫ్ వేరియస్ ఆర్టికల్స్ మేడ్ బై ఐరన్ ఆర్ వేస్టెడ్ ఇన్ ద కంట్రీ బికాస్ ఆఫ్ ద రస్టింగ్. సో ఈ రస్టింగ్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలి? హౌ టు ప్రివెంట్? దట్స్ బై పెయింటింగ్, గాల్వనైజింగ్, ఎలక్ట్రోప్లేటింగ్. ఓకే, రస్టింగే కాదు, వేరే ఆర్టికల్స్ కూడా ఏదైనా కొరోడ్ అవ్వకూడదు, టార్నిష్ అవ్వకూడదు అంటే గాల్వనైజింగ్, ఎలక్ట్రోప్లేటింగ్ లాంటివి చేస్తాం. నెక్స్ట్ రాన్సిడిటీ. ఏవైనా చిప్స్ కానీ, మన ఇంట్లో ఏవైనా ఆయిల్ స్నాక్స్ కానీ మనం పొరపాటున వదిలేసి చూసుకోకపోతే కొన్ని రోజుల తర్వాత తీస్తే స్మెల్, టేస్ట్ అస్సలు బాగుండవు. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ఆక్సిడేషన్ ఆఫ్ ద ఆయిల్ అండ్ ఫ్యాట్, ఓకే, ప్రెజెంట్ ఇన్ ద ఫుడ్ మెటీరియల్స్.
ఆ ఫుడ్ మెటీరియల్ లోపల ఉన్న ఆయిల్ కానీ, ఫ్యాట్ కానీ ఆక్సిజన్‌తో రియాక్ట్ అయ్యి కొత్త కెమికల్స్ ఫార్మ్ అయ్యి అవి ఆ స్మెల్, ఆ టేస్ట్‌ని మొత్తం మార్చేస్తాయి. అంతే. సో, మనం దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి? మనం ఎక్స్‌పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. కీపింగ్ ఫుడ్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్, రిఫ్రిజిరేషన్, లో టెంపరేచర్స్‌లో రిఫ్రిజిరేషన్ చేయాలి. ఇంగా మనం రోజు పిల్లలు తెచ్చుకొని తింటూనే ఉంటారు చిప్స్. ఆ! ఓపెన్ చేయకముందేమో ఇంతలా ఉంటుంది. ఓపెన్ చేస్తే ఇట్లా ఫ్లాసిడ్ అయిపోతుంది. సో, ఫ్లాసిడ్ అవ్వడం అంటే అది ష్రింక్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ నైట్రోజన్ గ్లాస్ ఫ్లష్ చేసి పెట్టింటారు లోపల. ఓకే. అది చిప్స్ కానీ, ఇంకోటి గానీ ఎందుకు అంటే టు ప్రివెంట్ దిస్ ఆక్సిడేషన్. ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ BHA అండ్ BHT ఇవి కూడా నేను యాడ్ చేస్తున్నాను. BHA బ్యూటైలేటెడ్ హైడ్రాక్సీ యానిసోల్, బ్యూటైలేటెడ్ హైడ్రాక్సిటాలిన్. ఇవి సింథటిక్ యాంటీ ఆక్సిడెంట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ లిప్స్టిక్స్ అండ్ వేరియస్ అదర్ కాస్మెటిక్స్ టు ప్రివెంట్ దిస్ ఆక్సిడేషన్. ఆ స్మెల్ రాకుండా, పాడైపోకుండా. బట్ దీస్ ఆర్ బ్యాన్డ్ ఇన్ అదర్ కంట్రీస్, మెనీ కంట్రీస్. సో this is about the chemical equations and first lesson అయిపోయింది chemical reactions and equations. Next lesson acids and bases. వన్స్ ఈ లెసన్ బాగా వింటే మీరు వెనక క్వశ్చన్స్ వెంటనే ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్స్ అన్నీ మళ్ళీ ఆన్సర్ చేస్తాం మనం. 24